హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం వాటర్ టెండర్కి వాటర్ తగలని ప్రదేశాలు. ఎందుకంటే వాటర్ టెండర్ క్లీన్ చేసేటప్పుడు వాటర్ మనము ఏ ప్రదేశాలకు తగలకుండా క్లీన్ చేయాలో తెలుసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాటర్ టెండర్లోకి వెళ్ళాము. ఇప్పుడు క్లస్టర్ ఆన్ చేసాము. క్లస్టర్లో సింబల్స్ అన్ని చూశారు కదా, ఆ సింబల్స్ అన్నీ పని చేయడానికి కారణం సెన్సర్స్. సో ఆ సెన్సర్స్ కనెక్షన్ అనేది ఈ స్విచ్ బోర్డ్లో ఉంటుంది, కింద బటన్స్లో ఉంటుంది. సో ఈ స్విచ్ బోర్డు, ఆ క్లస్టర్లో కనెక్షన్స్, ఈ వైరింగ్ సిస్టమ్ మొత్తం ప్లస్ ఇంజన్కి కూడా కొన్ని సెన్సర్స్ ఉంటాయి. ఆ సెన్సర్స్ కనెక్షన్ మొత్తం సో ఇందులో ఉంటాయి. ఇందులో ఇక్కడ చూసారు కదా, ఫ్యూజ్ బాక్స్ ఉంది. ఫ్యూజ్ బాక్స్ వచ్చేసి ప్రతి యూనిట్కి ఫ్యూజ్ బాక్స్ అటాచ్ చేస్తారు. అలాగే ఆ లోపల ఉన్నది ఏంటంటే మనకు ఇంజన్ కంట్రోల్ మాడ్యూల్. సో ఇంజన్కి సంబంధించిన ప్రతి ప్రాబ్లమ్ని మనకు క్లస్టర్లో ఐడెంటిఫై చేసి చూపిస్తుంది. అలాగే సైరన్కు సంబంధించింది ప్లస్ లైట్ యూనిట్ సిస్టమ్కి సంబంధించిన యూనిట్ కూడా అందులో క్లస్టర్ డాష్బోర్డ్లో ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకు వెహికల్ ముందు భాగంలో సెన్సర్స్, వైరింగ్ కనెక్షన్స్ ఉంటాయి. సో అక్కడ కూడా వాటర్ స్ప్రెడ్ చేయకపోవడమే చాలా ముఖ్యం. సో అదేవిధంగా బ్యాక్ సైడ్ మౌంటింగ్ సెంట్రిఫ్యూగల్ పంపు దగ్గర కూడా మనకు ఈ వాటర్ మానిటర్ సిస్టమ్ అని, ఈ ప్రైమింగ్ సిస్టమ్స్ కానీ అండ్ పంపు పైన సెన్సార్స్ ఉంటాయి. చూశారు కదా, వాటర్ ఎంత ఫ్లో, ఎంత ప్రెషర్తో వెళ్తుంది అనేది సెన్సార్స్ ఉంటాయి, వైరింగ్స్ ఉంటాయి. సో వీటిపైన కూడా వాటర్ పడకుండా చూడాలి. జస్ట్ క్లీన్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సో అలాగే బ్యాక్ సైడ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి, వాటికి కూడా వాటర్తో క్లీన్ చేయకపోవడమే బెటర్. సో ఈ విధంగా మనం జాగ్రత్తగా వెహికల్ని BS6 వెహికల్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సో అదేవిధంగా బ్యాటరీ సిస్టమ్ మొత్తం మనం వాటర్ పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. సో మరి ఎందుకు వాటర్ పడకుండా చూసుకోవాలి అంటే కారణం ఏంటంటే, చూశారు కదా క్లస్టర్లో చాలా సింబల్స్ ఉన్నాయి. ఇంజిన్ ప్రాబ్లం అయినా, లైట్స్ రాకున్నా, స్పీడ్గా వెళ్ళకున్నా, సో ఎలాంటి వెహికల్కి ఏ ప్రాబ్లం ఉన్నా మన క్లస్టర్లో తెలియజేస్తుంది అన్నమాట. సో మనకు అలా ముందుగానే మనకు తెలియజేయడానికి సో ఆ సెన్సర్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా ఇంజన్లకి ఏదైనా ప్రాబ్లం అయినా సో ఈ ఇంజన్ కంట్రోల్ మాడ్యూల్ ఉంటుంది, ఆ మాడ్యూల్ ఖరాబ్ అయినా మనకు తెలియజేస్తుంది అన్నమాట. మీరు చూస్తున్నట్టుగా ఇప్పుడు అది ECU అండి, ఇంజన్ కంట్రోల్ యూనిట్ అంటారు, మాడ్యూల్ అంటారు. అలాగే లైటింగ్ సిస్టమ్కి మొత్తం కూడా ఒక యూనిట్ అనేది అక్కడ ఉంటుంది. సో వాటర్ పడి అవి షార్ట్ సర్క్యూట్ జరిగి కాలిపోతే చాలా కాస్ట్ అవుతుందండి. కాబట్టి వాటర్ తప్పకుండా యూజ్ చేయకండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్